చిన్ని సీరియల్‌లో ఈ రోజుటి ఎపిసోడ్ గనక చూసుకుంటే, ఖచ్చితంగా కావేరి బ్రతికే ఉంది అన్నట్టుగా మనకు అర్థమైపోతుందనమాట. చిన్ని బాలరాజుని నిలదీయడానికి వెళ్తుంది. "నువ్వెందుకిలా చేశావు? నేను నీ కూతురుగా రాలేదు. నీ ఫ్రెండ్‌గా కూడా రాలేదు. కావేరి కూతురుగా వచ్చాను. మమ్మల్ని ఇంత మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? నా మొహం చూసి కూడా నీకు నన్ను మోసం చేయాలనిపించిందా? నీకు ఎంత చేశాను నేను? ఆ మాత్రం కృతజ్ఞత లేదా?" అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అసలు బాలరాజు "నీకో విషయం చెప్పాలమ్మా, విషయం చెప్పాలమ్మా" అని వినిపించుకునే స్థితిలో ఉండరనమాట. అసలేం జరిగిందంటే అని స్టార్ట్ చేయబోయేలోపు సత్యం వస్తాడు. సత్యం 4, 5 మాటలు మరలా తిడతాడు. "నువ్వు మనిషివే కాదురా అసలు. నీకు బాగలేనప్పుడు చిన్ని ఎంత కష్టపడింది. మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా సరే నన్నంటే నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు. నీ కూతురి విషయంలో కూడా నువ్వు ఇలాగే చేస్తావా?" అంటూ. ఇంక అక్కడి నుంచి చిన్నిని తీసుకొని వెళ్ళిపోతాడు. సత్యం చెప్పినా వినిపించుకోడు. చిన్ని చెప్పాలనుకున్నది కూడా బాలరాజు చెప్పాలనుకున్నది కూడా వినిపించుకోదనమాట. అయితే ఈ నాగవల్లి దగ్గరికి ఈ జైలర్ భైరవి వస్తుంది. "మీరెంత గ్రేట్ మేడం అని పొగుడుకుంటూ నాగవల్లి జైల్లోనే కావేరి చంపేసిన విషయం గురించి మాట్లాడితే, ఇంకొకసారి గనుక ఇలా గాని చెప్పావంటే నిన్ను చంపేస్తాను నేను. నేను కాదు చంపేసింది. జైల్‌లో సిలిండర్ పేలి చనిపోయిందన్నట్టే తెలియాలన్నట్టు భయపెడుతుందనమాట. ఈ నాగవల్లికి ఏమన్నా పిచ్చా, క్రాకా అన్నట్టు దీనికి దూరంగా ఉండాలనుకుంటారు. అయితే పిండ ప్రదానానికి వెళ్తారు కదా! చిన్ని అలాగే సత్యం ఫ్యామిలీ. వెళ్తే అక్కడ కాకి ముట్టదు. చిన్నికి ఒక అనుమానం వస్తుంది. "మావయ్య నాకు బలంగా అనిపిస్తూ ఉంది. అమ్మ బ్రతికే ఉంది. నన్నే చూస్తున్నట్టుంది. నా చుట్టూనే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మావయ్య" అంటే, "నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మా. కానీ కొన్ని రోజులు అలాగే ఉంటుంది" అన్నట్టు చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. సత్యం చెప్తే అందరూ చెప్తారు. కానీ చిన్నికి మాత్రం మనసులో ఒక అనుమానం ఏర్పడిపోయింది. మా అమ్మ బ్రతికే ఉంది. కాకి ముట్టలేదు అంటే ఖచ్చితంగా మా అమ్మ బ్రతికే ఉంది. ఎక్కడో ఉంది. వీళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నారు అన్నట్టుగా ఒక ఆలోచనకెళ్ళిపోతుందనమాట. కానీ చిన్నికి మనసులో ఎక్కడో వాళ్ళమ్మ బ్రతికే ఉందని, అదే అనుమానం సత్యంకి కూడా రావడము, ఒక్కసారిగా ఈ కథలో ఇది పెద్ద ట్విస్ట్ అయిపోయిందనమాట. ఇప్పటి వరకు బాలరాజు నేను చెప్పేది వినండి అంటున్నాడు. కానీ బాలరాజు ఎప్పుడైతే కావేరి ఫోటో పెట్టి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడో, అసలు నిజంగా కావేరి బ్రతికుందా? లేదా? అన్న డౌట్స్ అయితే ఎక్కువైపోయాయి. మరి కథలో ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.